నమో శివరుద్రాయ ఓం నమో సితికంఠాయ. తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. మామ ఈరోజు డే డ్యూటీ కాకుండా నైట్ డ్యూటీ అయితే పడ్డది. మన స్టోర్ లో అయితే పిఐ స్కానింగ్ అయితే జరుగుతుంది. పిఐ స్కానింగ్ అంటే ఏం లేదు, మన స్టోర్ లో ఉన్న SOH డాటాని మనం ఇప్పుడు సిస్టమ్ తో స్కాన్ చేస్తున్న డాటాని కంపేర్ చేసి చూస్తే ఏదైనా షార్టేజ్ వస్తుందా లేదంటే ఎక్సెస్ వస్తుందా అని కంపేర్ చేసుకొని చూసుకోండి. ఇంత చెప్పిన తర్వాత కూడా మీకేం అర్థం కాకపోతే జస్ట్ గెట్ ద హెల్ అండ్ హెవెన్. డే షిఫ్ట్ వాళ్ళు వెళ్ళిపోయినాక మేమైతే నైట్ షిఫ్ట్ వాళ్ళమైతే ఒక 10 మంది దాకా అయితే వచ్చినాం. ఆయన ఎస్పెషల్లీ చూసుకుంటే ఈ రోజు అయితే క్రౌడ్ అయితే లేదు, బై లక్కులు అయితే కలిసి వచ్చింది. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా అబ్బో కమలాసన్. అందుకని 9 PM కి అయితే స్టార్ట్ అయితే చేసినాం. 9 నుంచి 10 నుంచి 11 అయితే 2 hours దాకా స్కానింగ్ అయితే కొట్టినాక డైరెక్ట్ డిన్నర్ అయితే చేసినాం. మళ్ళీ లేట్ అయ్యి ఇక బీవోచంగా ఆకలి అవుతుంది అని ఏమైనా తెప్పిద్దామా అంటే బయట అన్ని షాపులు క్లోజ్ అని చెప్పారు. ఇక లాస్ట్ కి జొన్న రొట్టెలు అయితే దొరికింది, ఒక 2-3 పార్సల్ దాకా తెప్పించుకున్నాం. దాంతో పాటు పప్పు కర్రీ అయితే తెప్పించుకున్నాం. ఎటు కానీ సరిపోలే కానీ ఏదో అడ్జస్ట్ చేసి అయితే తిన్నాం. దాంతో పాటు ఒక బాటిల్ అయితే స్ప్రైట్ అయితే లేపేసి వాట్ ఎ విజన్, వాట్ ఎ థాట్. పిచ్చోలు అయిపోయారు మా టీం అంతా. తిన్నాక 11:30 11:40 ఆ టైం కి అయితే స్టార్ట్ అయితే చేసినాం స్కానింగ్. మళ్ళీ ఒక 2 hours స్కాన్ చేసినాక డైరెక్ట్ టీ బ్రేక్ అయితే వెళ్ళిపోయినాం. టీ అయితే వచ్చింది. టీలో అయితే గుడ్డ బిస్కెట్ అయితే తెప్పించారు. గుడ్డ బిస్కెట్ తిన్నాక ఒకసారి అయితే మీరు దేశానికి ఏం మంచి పేరు తీసుకొస్తారా? ఇండియా అనేది మంచి పేరే కదా సార్. అందరి దగ్గరికి వెళ్ళి ఒకసారి రివ్యూ అయితే అడిగిన వర్క్ డీటెయిల్స్. ఫ్రెండ్స్, మేము నైట్ వర్క్ లో మాకు ఈ బిస్కెట్ ఇచ్చారు. ఇక్కడ ఒక చోట డ్రాగన్ తిరుగుతున్నాడ్రా, 6 ఏళ్ల ముందు నన్ను చూస్తున్నట్టే ఉందిరా. సారే తెప్పించారు. మా క్రెడిట్ మొత్తం ఈ సార్కే సార్. మీ స్పందన ఏంటి నైట్ డ్యూటీ వర్క్ చేయడం? స్పందనతో ఈ మధ్యలో టచ్ లో ఉండట్లేదు. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. ఎలా అనిపిస్తుంది ఇట్లా అందరితో కలిసి ఇట్లా వర్క్ చేయడం? నైట్ నేను కూడా చేయడం ఫస్ట్ టైం. ఏదో మన నరేష్ ఎంకరేజ్ చేసిందని చెప్పేసి వచ్చిన. దానికి తోడు మనోజ్ అన్న కూడా బిస్కెట్లు స్పాన్సర్ చేసినాడు. మన ప్రణయ్ బాబాయ్, మీ స్పందన ఏంటి నైట్ డ్యూటీలో వర్క్ చేయడం? అందరూ ఏం లేదు, అసలే డస్ట్. ఏమనిపిస్తుంది మనసులో చెప్పండి. స్పందనతో అంత టచ్ లో లేము. శేఖర్, నువ్వు ఇలాంటి వర్క్ ఎన్నో చేసిన వాళ్ళే గానీ ఈ కంపెనీకి సురేష్ లాంటి ఒకడు ఉండొద్దు. నేను అరే నిజం చెప్పురా, నీ ముఖం చూస్తుంటే నాకేదో తేడా కొడుతుంది. గోటు ఎస్ఎం సార్, మీకు ఇలా నైట్ మా అందరితో కలిసి వర్క్ చేయడం ఎలా అనిపిస్తుంది? నిజంగా ఎంజాయబుల్, మంచిగా ఉంది. ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఎప్పుడైనా చేశారా? ఇలాంటి ఎక్స్పీరియన్స్ అంటే ఇప్పటివరకు చేయలేదు, చేయకూడదు అనుకున్నాను కానీ చేశాను. నాకు షాల్వా కప్పాల్సింది పోయి, నన్ను పొగడాల్సింది పోయి, ఇంకా అవార్డు ఏదైనా ఉంటే నాకు ఇవ్వాల్సింది పోయి, ఏంది మాటలు? మీ అందరితో పాటు మార్నింగ్ మా ఖర్చులన్నీ మీరే పెట్టుకున్నారు. నేను పెట్టుకోలేను. షాయిలో పాలెక్కువే ఫ్రెండ్స్. సార్ కి నైస్ గా మాట్లాడాలి. ఇప్పుడు గోటు మన హెడ్ క్యాషియర్ గారికి మాట్లాడాల్సిన కోరుకుంటున్నాం. ఇప్పుడు ఈ నైట్ అవుట్ లో మన అందరితో వర్క్ చేయడం ఎలా ఉందండి? అంత బాగుంది. కానీ ఏమనిపిస్తుంది? బిస్కెట్ లా కాజు రాలేదు నాకు. ఆ కాజు మీ ఇంట్లో ఆల్రెడీ ఎటువంటి నాకు అర్థం కావట్లేదు కాజు. అది కాదు కదా సార్ పాయింట్. అయన్నొద్దు, పాయింట్ కి రా. మీ వర్కింగ్ ఎలా ఉంది నైట్ డ్యూటీలో వర్క్ చేయడం రివ్యూ? ఈ నైట్ డ్యూటీ మనందరితో కలిసి నీకు ఉండడం ఎలా అనిపిస్తుంది చెప్పు. ఎప్పుడు ఒక్కడే ఉంటావు కదా. మంచిగా అనిపిస్తుంది, ఆనందంగా అనిపిస్తుంది. కష్ట సుఖాలన్నీ అనుభవించడానికి చెప్పాలన్నా. నిద్ర లేదు, సుఖం లేదు, దెబ్బ మీద దెబ్బ. ఇట్టాడిదేదో అవుద్దని అన్నిసార్లు అడిగారు, ఎక్కడికి వెళ్తున్నావు అని. మీకు అసలు ఏం రైట్స్ ఉన్నాయండి మమ్మల్ని ఇడికి తీసుకొచ్చి చంపడానికి? టైం చూసుకుంటే ఇప్పుడు 3:14 అయితే అవుతుంది. 100 లో ఒక 70% దాకా అయింది. మిగతా అయితే 30% దాకా ఇంక ఇన్కంప్లీట్ అయితే ఉంది. మొత్తం నువ్వు అటు పెడితే నేను మాట్లాడుతున్నా. రీసెంట్ గా మనం మా మీరు చూసుకుంటే వాడు మ్యానిక్పిన్ లో సందలు దాక్కుంటాడు. వాడు ఆ బ్లౌజ్ పీస్ ని పట్టుకొని ఏం చేస్తాడో ఏమో మరి. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. వాడు చూడు అసలు కనిపిస్తలేదు అసలుకి. వీడు చూడు డైరెక్ట్ ఇంకా క్రోమ్ లాగా పోయి కొడతాడు వీడైతే. ఇది విన్నారా? మొత్తానికి ఇట్లుంది ఫ్రెండ్స్ మా పని. అన్న వాళ్ళైతే ఘోరంగా పడుకున్నారు.
ప్రేమ లేచి దెబ్బకు లేచింది చూడు. ఓవరాల్ పరిస్థితి అయితే ఇది మొత్తం డంప్ అయితే అయిపోయింది స్కానింగ్ వల్ల. ఫ్రెండ్స్ ఇప్పుడే తెల్లారింది, నైట్ మొత్తం వర్క్ చేసాం. బాయ్ ఫ్రెండ్స్. తెలియక అడుగుతున్నాను, ఇదో బతుక చెప్పండి. ప్రేమన్నా చెప్పాలి. మళ్ళీ వచ్చాడు, దానికే వచ్చాడు తిరిగి తిరిగి. అలసిపోయి పండుకున్న ప్రేమన్న కాదు, ఇంత ముందు పండుకుంటారు కదా, గ్యాప్ లో లేచిండు మనం మాట్లాడుతా అంటే కవర్ చేద్దాం అనుకున్నా. వరికిలా అట్లనే పండుకుంటారు మరి. మొత్తానికి అయితే పిఐ స్కానింగ్ అయితే ఆల్ ఓవర్ కంప్లీట్ అయితే అయిపోయింది. అయిపోయేసరికి అయితే టైం అయితే మార్నింగ్ 5:10 5:20 దాకా అవుతుంది. మొత్తం సెక్షన్ అనేది డంప్ అయితే అయిపోయింది. లాస్ట్ ఎండ్ ఆఫ్ అయిపోయింది. ఎండ్ ఆఫ్ ఫుల్ కష్టపడ్డాం. సార్ వచ్చేసి బిస్కెట్ ప్యాకెట్ ఇస్తాను. ఓకే థ్యాంక్ యూ సార్. ఆఖరికి బిస్కెట్ కోసం గొడవ పడతాను జనాలు. ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్. ఉంటా బాయ్, మళ్ళీ కలుద్దాం.